తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా ఉందమ్మా. ఏ విధంగా మంచిగుంది? ఏ విషయం పైన మంచిగుంది? కొంచెం కార్యక్రమాలు ఇంకా సరిగ్గా చేపట్టలేదు కానీ ఈ రైతుల సమస్య ఎక్కువగా ఉంది. ఈ ఒక రుణమాఫీ లేదు ఇది. కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం కింద ఏమి మెరుగైతే ఏం లేదు, ఏమీ ఇది లేదు, డెవలప్మెంట్ లేదు. మరి డెవలప్మెంట్ లేనప్పుడు మంచిగుందని ఎట్లా అంటే చెప్తారు? ఇప్పుడు అంటే కొద్దిగా టైం ఇప్పుడే కదా అయింది. అంటే సంవత్సరంలోనే మీకు అన్ని చేస్తాను అని చెప్పి ఒక 3 గ్యారెంటీలు అయితే ముందుకు పెట్టాడు. ఒకటి వచ్చేసి ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్, 500 రూపాయల గ్యాస్ ఉంటుంది. మరి అవన్నీ అందుతున్నాయా? అసలు అవి పనులు ఉపయోగం ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఇంకా మిగిలినవన్నీ ఇబ్బంది. అది గ్యాస్ కూడా అందడం లేదు. మేము పెద్దగా పట్టి అంటే ఫ్రీ బస్ వల్ల యూజ్ ఉందా అంటారా లేదంటారా? మీ అభిప్రాయం? ఫ్రీ బస్సు వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది కదా స్త్రీ. అంటే ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి అన్ని పప్పు, ఉప్పు, నూనెల మీద రేట్లు పెంచడాలు ఇవన్నీ రేట్లు పెంచడానికి కారణము అది. చెప్పండి. రేట్లు పెరుగుతున్నాయంటే దానికి ప్రతి రాష్ట్రంలోనూ పెరుగుతున్నాయి. హైడ్రా గురించి అంటే అది ఒక విధంగా సిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. నీళ్ళు వచ్చి ప్రతి ఇయర్ ఇది ఇబ్బంది అవుతుంది కదా. ఇక ఇప్పుడు కొట్టిన దాని వల్ల ఎన్నో కాలం నుంచి బీదా బిక్కులు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు అది ప్లస్ ఆర్ మైనస్. అది గత 15 సంవత్సరాల మాట మనకి ఏం తెలుస్తుంది గవర్నమెంట్ ఇష్యూ.